వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. విషయంలోకి వెళ్తే ఇంట్లో వినాయక చవితి ఆచరించాల్సిన పూజా విధానం ఇది. వినాయక చవితి రోజు గణేష్ పూజకు శుభముహూర్తం ఎప్పుడు? గణేష్ చతుర్థి రోజున చంద్రుని చూడకూడదని ఎందుకు చెప్తారు? వినాయక చవితి రోజున గణేశుడికి సమర్పించాల్సిన నైవేద్యాలు ఏమిటి? వినాయక చవితి రోజున పాటించాల్సిన పూజా విధానాలు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి. ఈ విషయాలు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్గా మరింతమందికి షేర్ చేయండి. వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు. వినాయక చవితి అంటే విఘ్నాలను తొలగించే గణనాథుడి జన్మదినమే. భాద్రపద మాసం శుక్లపక్షం చవితి తిథి రోజున జరుపుకునే ఈ పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు 27వ తేదీ బుధవారం నాడు వస్తుంది. ఈ సందర్భంగా గణేశుడి అనుగ్రహం పొందేందుకు ఎలా పూజించాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఏ మంత్రాలు జపించాలి అనే అంశాలపై జ్యోతిష నిపుణుడు మాచిరాజు కిరణ్ కుమార్ విశేష వివరాలు ఇచ్చారు. పూజకు కావాల్సిన వస్తువులు: